ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి విచారణకు కేటీఆర్ వెళ్లనున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో దీనికి తగ్గట్టు ఏసీబీ చర్యలు తీసుకుంది. కేటీఆర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్ న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ విచారణ న్యాయవాదికి కనిపించే విధంగా ఏసీబీ చర్యలు చేపట్టారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖ మధ్య జరిగిన తొలి త్రైపాక్షిక ఒప్పందం సమయంలో జరిగిన కమ్యూనికేషన్ వివరాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించారు. ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు చెందిన చలమల శెట్టి అనిల్ కుమార్ కు నాటి మంత్రి కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. స్పాన్సరర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది, వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది, పురపాలక శాఖను ఎందుకు రెండవ ఒప్పందంలోకి లాగారు, హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం తెలీదా అనే కోణంలో కేటీఆర్ ను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఒకవైపు ఏసీబీ కార్యాలయం నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ పరిస్థితిని వివరించేందుకు. ముందుగా ప్రవీణ్, ఏంటి సిచ్యువేషన్? ఏసీబీ అధికారుల విచారణకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రశ్నావళి రూపొందించినట్లుగా తెలుస్తా ఉంది. దాని ప్రకారం ప్రశ్నించేందుకు అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపున న్యాయవాది కూడా అనుమతించింది కదా కోర్టు. ఏంటి వివరాలు ఓవరాల్ గా? ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. నందినగర్ తన నివాసం నుండి నేరుగా 9:45 ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. 10 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం ఏసీబీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఏసీబీ కార్యాలయం వద్ద కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలు ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా ఎఫ్ఈఓ కంపెనీకు అక్రమంగా బదిలీ చేశారనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి కూడా ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను కూడా విచారణ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏసీబీ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి కొన్ని రికార్డ్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు హెచ్ఎండిఏ బదిలీ చేసినటువంటి 55 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ల రూపంలో రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మొన్న విచారణకు హాజరు కాకుండా కేటీఆర్ డుమ్మా కొట్టాడు. ఎందుకంటే న్యాయవాదిని లోపలికి అనుమతించట్లేదు అనేటువంటి కారణం చూపెట్టి తను విచారణ నుండి తప్పించుకోవడం జరిగింది. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేటీఆర్తో పాటు న్యాయవాది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును మాత్రమే లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ విచారణకు సంబంధించి కేటీఆర్ విచారణ గదిలో మాత్రమే ఉంటారు. ఇక ఆయనతో పాటు వచ్చినటువంటి న్యాయవాది మాత్రం లైబ్రరీలో ఉండే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు కూడా నిన్న స్పష్టం చేసింది, కేటీఆర్ కనిపించేంత దూరం వరకు కూడా కేటీఆర్ ఉండే విధంగా, అంటే కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఉంటే కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాదిని అనుమతించాలి తప్ప ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అడిగేటువంటి ప్రశ్నలు, చెప్పేటువంటి జవాబులు వినిపించేంత దూరం అయితే మాత్రం ఉండకూడదనేది ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఎఫ్ఈఓకు అక్రమంగా కట్టిబెట్టినటువంటి 55 కోట్ల వ్యవహారానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఏ విధంగా అయితే ఈ 55 కోట్లు బదిలీ అయిందో వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించనున్నారు.
చేస్తున్నారు. మరోవైపు FEOకు ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీ రూపంలో మార్చి ఫౌండ్ల రూపంలో 55 కోట్లు బదిలీ చేశారు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతులు కావచ్చు, మరోవైపు ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతులు లేకుండా ఇదంతా కూడా ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే అరవింద్ కుమార్కు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, 55 కోట్ల రూపాయలు తానే రిలీజ్ చేయమంటే అధికారులు రిలీజ్ చేశారంటూ కూడా ఇప్పటికే మీడియా ముందు కేటీఆర్ మాట్లాడాడు. ఆ అంశాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకొని విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి HMDA నుంచి కొన్ని రికార్డ్స్ కూడా తీసుకురావడం జరిగింది. రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇందులో కీలక నిందితుడు A1 గా ఉన్నటువంటి కేటీఆర్ కాబట్టి అతని నుంచినే కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 20 నుంచి 30 ప్రశ్నలు కేటీఆర్ కు ఈరోజు కేటీఆర్ ను ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగి అతని నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఈ నెల 16వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా మరోవైపు కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ప్యారలల్ గా విచారణ జరుపుతున్నారు. ఏసీబీనేమో జరిగినటువంటి క్రైమ్ కి సంబంధించి విచారణ జరిపితే ఈడీ అయితే మాత్రం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్. Thank you, Praveen. Thanks for the updates.